ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా మీద కూటమి ప్రభుత్వం ఉక్కుపాదాన్ని కోర్టులు కూడా మరి గౌరవిస్తున్న, అంటే మీరు ఏదంటే అది పెడితే కుదరదు అనే విధంగా వాళ్ళ కోర్టులు కూడా దిశానిర్దేశం చేస్తాం. ఇప్పుడు ఎలా ఉందండి ఓవరాల్ గా ఈ బూతులు, ఈ తిట్టుకోవటము, వ్యంగ్య చిత్రాలు, డీప్ ఫేస్, అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తూ వీడియోలు చేయటం అనేది ప్రభావం తగ్గిందంటారా? అంటే తగ్గటం అంటే భయంతో తగ్గుతుంది. భయం. ఇది గతంలో మనం 5 సంవత్సరాలు చూసాం. అడ్డగోలు దానికంటే విమర్శ ఎవరైనా చేయొచ్చు, విమర్శ చేయొచ్చు, సద్విమర్శ చేయాలి. చేసేది కూడా కరెక్ట్ గా ఉండాలి, మార్ఫింగ్లు చేయకుండా. అసలు ఆడాళ్ళని లేకుండా, మహిళలు లేకపోతే లేకుండా, అసలు తల్లి చెల్లి తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే దుర్భాషలు అసలు మనం చూడటానికి వీలు లేకుండా, అలాగే కౌన్సిల్ మీద విమర్శలు అట్లాగే చేశారు, జడ్జెస్ మీద విమర్శలు చేశారు, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు విమర్శలు చేశారు. అయితే అప్పట్లో వీళ్ళకి ప్రొటెక్షన్ ఏంటంటే ఈ ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టేవారు. ఐటీ యాక్ట్ కింద ఈ కేసులు ఈ విధంగా పెట్టి వెంటనే అరెస్ట్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఆ ఇవ్వటం మూలన దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏంటంటే పార్టీ మహా అయితే నోటీసే కదా, గవర్నమెంట్ మందే, పోలీసులు మన దగ్గర రారు, వచ్చినా ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ ధైర్యంతో చెలరేగిపోయారు. అసలు ఇప్పుడు ఎవరో దాకెందుకు, జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు విజయమ్మ గారు తల్లి, ఆ చెల్లి షర్మిల ఎదురు వస్తే ఆవిడ క్యారెక్టర్ మీద, విజయమ్మ గారి క్యారెక్టర్ మీద బురద వేశారు. ఎవరు? వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళే. షర్మిల గారి మీద అట్లాగే వైసీపీ మీడియాలో కూడా ఎడిటోరియల్ దానిలో కూడా రాశారు. అట్లాగే భువనేశ్వర్ గారి మీద ఇష్టం చేయడం మాట్లాడారు. అసలు మాట్లాడింది ఎవరిని? వీళ్ళు కనీవిని ఎరగని రీతిలో అసలు అవసరం వీళ్ళకి ఆ విధంగా మాట్లాడేది, ఆ విధంగా ప్రచారం చేసే హక్కు వీళ్ళకి ఎక్కడది? వీళ్ళకి అదే ఆ విధమైన హక్కు ఎక్కడ ఉంది వీళ్ళకి? మీకు వాక్ స్వాతంత్రం ఉంది, మీ అభిప్రాయాలు చెప్పుకునే స్వాతంత్రం ఉంది, కానీ దానికి ఎదుటి వాళ్ళని కించపరచకూడదనే ఇది కూడా ఉంది మనకు రాజ్యాంగంలో. మీరు ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తోలనాడకూడదు అనేది కూడా ఉంది. ఇవాళ దాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నారు. ఇవాళ ఏమైంది, కొత్తగా భారతీయ న్యాయ సంహిత వచ్చింది కదా, దానికి వచ్చేటప్పటికి వాళ్ళ ఈ మొత్తం ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్ళందరూ బుక్ అయిపోతున్నారు. ఇవాళ దాంట్లో హైకోర్టు కూడా సాక్షాత్తు మాట్లాడింది మొన్న, మీ ఇష్టం మాట్లాడితే బెయిల్ ఇవ్వాలా దాన్ని అని చెప్పి ఆయన వేసిన కేసును కూడా కొట్టేసి 50,000 పెనాల్టీ కూడా విజయబాబుకి 50,000 పెనాల్టీ కూడా వేసింది. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా, ఇది రాజకీయం అనుకున్నారా? ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు దొరుకుతున్నారు. ఇవాళైతే ఇప్పుడు 5 సంవత్సరాలు నోటుకొచ్చినట్టు మాట్లాడిన వరా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అసలు మామూలు కాదు. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా టెర్రరిస్ట్ అన్నారు అతను. తర్వాత వాళ్ళ పిఏ కూడా, ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ కూడా ఇవ్వలేదండి, ముందస్తు బెయిల్ ఇవ్వలేదు దానిలో. అవునవును, ఇదే నేను అంటున్నా. ఒక టెర్రరిజం లాగా టెర్రరిస్టులకి ఇలా తేడా ఏముంది? ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటల మూలన, వీళ్ళు చేసే మాటల మీద ఒక అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది కదా వాళ్ళ ఇది. అటువంటిది మరి ఈ విధమైన వ్యక్తిత్వంతో ఈ విధమైన మాటలు మాట్లాడితే ఎందుకు క్షమించాలని? వాళ్ళు సమాజ ద్రోహుల కింద లెక్క కదా, ఒక పార్టీ అని కాదు. పార్టీ ఆ విధంగా మాట్లాడమని పార్టీ చెప్పిందా? ఒకవేళ చెబితే ఆ పార్టీ కూడా సమాజ ద్రోహమైన పార్టీ కింద లెక్కే. బాధ్యత ఉండాలి కదా మనకి. ఆ బాధ్యతను వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ విధంగా చేశారు అంటే ఇవాళ వాళ్ళు ఈ వరా రవీందర్ రెడ్డి అనే అతనికి 14 రోజులు రిమాండ్ చేశారు. అతనికి ఇవ్వలేదు. ఎందుకు ఈ విధంగా ఎందుకు చేయాలి? ఇప్పుడు అక్కడ ఉన్నాళ్ళు కూడా చిన్న చిన్న మొత్తాలకి వాళ్ళేదో పెట్టమని చెప్తే ఇష్టం వచ్చినట్టు పెట్టేసి దాన్ని ఇవాళ బాధ్యులు ఎవరవుతారు? ఎందుకు చేయాలి అటువంటి పనులు? అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.